హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ సర్ప్రైజ్ అనమాట. చిన్న ఒక ప్లాన్ చేసుకున్నాం మేము. నేను ఎప్పటినుంచో ఇలా కలగన్నాననమాట. అంటే ఈ పిల్లలిద్దరూ ఏజ్ డిఫరెన్స్ అనమాట. సో, మా సుశాంత్‌కి చిన్న సర్ప్రైజ్‌గా చూపిద్దామని చెప్పేసి వాడు స్టన్ అయిపోయాడు ఎప్పుడులాగే. నాకు పిల్లలిద్దరూ 10 ఇయర్స్ గ్యాప్. నాకెప్పుడు కూడా కనిపించకుండా ఎలా ప్లాన్ చేయాలో నాకు అర్థం కాలేదు. సో, కోయిన్సిడెంట్‌గా నా ఫోన్‌లో ఫోటోస్ ఉన్నాయన్నమాట మా శశిది. చిన్నప్పుడు అదే సేమ్ ఏజ్ అనమాట. ఇంకా ఆ ఏజ్‌లో ఆ గెటప్ అండ్ ఇది సంక్రాంతికి సుశాంత్ దిగిన ఫోటో. ఇంకా నాకు ఐడియా వచ్చింది ఇలా చేద్దామని చెప్పేసి ఎప్పటినుంచో ప్రింటింగ్ వేద్దామని అనుకున్నాను. కానీ ఇదిలా ప్లానింగ్ కుదిరింది. నాకు చాలా నచ్చిందనమాట. ఎందుకంటే బీరువా మీద ఫోటో ప్రింట్ ఏయించిన తర్వాత ఇదే నేను చూడడం. ఇంకా నాకు కూడా అనిపిచ్చింది. ఇలా మేము ఒకటి ఒకటి తెచ్చుకొని సర్దుకుంటున్నాననమాట. ఆల్రెడీ ఎక్కడికక్కడ సామాన్లు ఉండిపోయాయనమాట అండి. ఇంక ఇదొచ్చేసి పిల్లలకి అండ్ మా బావకి బట్టలు పెట్టుకోవడానికి. అండ్ ఇంకో బీరో ఉంది. ఆ బీరో వచ్చేసి నా శారీస్ పెట్టుకోవడానికి. ఇంకా పిల్లలందరూ వచ్చి నిజంగా పక్కన ఇంకెవరో నించున్నారేమో అన్నంత వచ్చిందనమాట. వచ్చింది. ఫోన్‌లో ఫోటోస్ కదండీ కొంచెం లైట్‌గా బ్లర్ వచ్చినా కానీ దూరం నుంచి అసలు కనిపించట్లేదు. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. సో, మీకెలా నచ్చిందో కామెంట్ చేయండి. ఇదొచ్చేసి నెక్స్ట్ శారీస్ కోసం అనమాట. నెక్స్ట్ రూమ్‌లోకి నేను పెట్టుకోవడానికనమాట. నా శారీస్ కోసం. అండ్ ఈ 2 బీరువాలో మీకు ఏ బీరువా అంటే అది అది ఏది నచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ హోమ్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇంకా అన్నీ సెట్ అయిన తర్వాత సో, హోమ్ టూర్ మీ కామెంట్స్ బట్టి హోమ్ టూర్ ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు పెట్టాలని చెప్పేసి చేస్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. బై.